అంబిక రెడీ అయి ఉంటుంది. అప్పుడే యమున అంబిక దగ్గరికి వచ్చి, అంబిక పూజ చేయాలి, లోపలికి రా అని పూజ దగ్గరికి తీసుకువెళ్తూ ఉంటుంది. అప్పుడే వీర్రాజు గిఫ్ట్ బాక్స్ పట్టుకుని అక్కడికి వస్తాడు. వీర్రాజుని చూసి అంబిక ఇతనేంటి ఇక్కడికి వచ్చాడు అని చెప్పి అనుకుంటూ పక్కకు తీసుకుని వెళ్తుంది. ఏంటి ఇలా వచ్చావు అని అడుగుతూ ఉంటే, నేను పెళ్లి చూడ్డానికే వచ్చాను అంబిక, పాత పగలవి మనసులో పెట్టుకొని రాలేదు అని అంటూ ఉంటుంది. నీ వేషాలని నాకు తెలీదా, నువ్వేమైనా ఇక్కడ ఎక్స్ట్రాలు చేస్తే నీ కొడుకుని పోలీస్ స్టేషన్లోనే జైల్లోనే చంపించేస్తాను అని అంబిక వార్నింగ్ ఇస్తూ ఉంటుంది. ఇంకా ఇదంతా లక్ష్మి చాటుగా వింటూ ఉంటుంది వీళ్ళిద్దరి కన్వర్జేషన్ అంతా. నువ్వు ఈ పెళ్ళి మాత్రం ఖచ్చితంగా జరగాలి, పెళ్ళి ఆపడానికి వీల్లేదు అని, పెళ్ళి ఆపావో నేనేం చేస్తానో నాకే తెలియదు, ఖచ్చితంగా ఈ పెళ్ళి జరగాల్సిందే అని అంబిక వీర్రాజుకు చెప్తూ ఉంటుంది. అదేంటి ఇన్ని రోజులు పెళ్ళి వద్దన్న అంబికమ్మ ఇప్పుడెందుకు పెళ్ళి ఖచ్చితంగా జరగాలని మాట్లాడుతుంది? అసలు ఈ వీర్రాజు ఎందుకు వచ్చాడు ఇక్కడికి, ఏం ప్లాన్ చేసి ఉంటుంది అంబిక అని లక్ష్మి ఆలోచిస్తూ ఉంటుంది. మరి ఇప్పుడు అంబిక లక్ష్మి ప్లాన్ని తిప్పికొడుతుందా? ఏం జరగబోతుందో వచ్చే ఎపిసోడ్లో తెలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.